హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఇవాళ ఫస్ట్ ట్రేడ్ టాటా కెమికల్స్లో ప్లాన్ చేసుకున్నాను నేను. కాకపోతే ఓవర్ నైట్ న్యూస్ వల్ల హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది 7% దాకా. సో స్టిల్ నేను ఈ ట్రేడ్లో అయితే ఎంటర్ అవుతాను, కానీ విత్ లెస్ క్వాంటిటీ ఎంటర్ అవుతాను. అరౌండ్ 50% నా క్వాంటిటీతో ఎంటర్ అవుతాను నేను. అండ్ ఇక్కడ మనకి సెకండ్ క్యాండిల్లో 3 మినిట్స్ వరకు ఎటువంటి ట్రేడ్ అయితే జరగలేదు. సో నేను అది లోవర్ సర్క్యూట్ అనుకుంటున్నాను 10% దాకా. సో ఒకవేళ నేను ఎంటర్ అయినా కానీ మ్యాక్సిమం టార్గెట్ అక్కడ దాకే తీసుకుంటాను. చూద్దాం, మనకు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే దొరికితే ఎంటర్ అవుతాను విత్ 1:2 గుడ్ రిస్క్ రివార్డ్. ఇక లోవర్ సర్క్యూట్ కన్నా కొంచెం ముందే అయితే మనకి కనిపిస్తుంది టార్గెట్ అనేది. చూద్దాం, మంచి ఎంట్రీ కనిపిస్తే కనుక ఎంటర్ అవుదాము, ఆర్ లేకపోతే కనుక వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. ఎంటర్ అయ్యా నేను. ఎంటర్ అవ్వగానే ఇమీడియట్ మూవ్మెంట్ మన ఫేవర్గా మూవ్ అయింది. కానీ నేను ఇక్కడ మిడిల్లోనే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఇన్ కేస్ పొరపాటున అది టార్గెట్ దాకా వచ్చిన తర్వాత ఒక ఫ్లిక్లో టార్గెట్ హిట్ అయ్యి లోయర్ సర్క్యూట్లు కనుక హిట్ అయితే మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. అందుకే మిడిల్లో ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటే మనకి వెళ్ళి మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అండ్ నేను అనుకున్నట్టు అదైతే సర్క్యూట్ కాదు, దాని కింద కూడా మా స్టాక్ అనేది ట్రేడ్ అయ్యింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి చోళమండలం ఫిన్లో ఎంటర్ అయ్యాను నేను. ఎంటర్ అవ్వగానే ఒక చిన్న ఫేవరబుల్ మూమెంట్ అయితే వచ్చింది. దాని తర్వాత విక్ ఫామ్ అయ్యి మనకి యాంటీగా అయితే వెళ్తుంది. అండ్ మనం రిస్క్ టు రివార్డ్ ఫాలో అవుతాం కాబట్టి ఏదైనా ఎస్ఎల్ఆర్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తాము. ఇక్కడ ఎస్ఎల్ అనేది ప్లేస్ చేశాను, 1:2 కూడా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్లో మనకి అప్పర్ అండ్ లోయర్ 2 విక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఎస్ఎల్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ మన ఎస్ఎల్ అనేది హిట్ అవ్వకుండా రిజెక్షన్ అయితే కనిపిస్తుంది మనకి టాప్ నుంచి. వెయిట్ చేద్దాం. సో ఎస్ఎల్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టాలనేది ఎందుకే, జస్ట్ ఫ్యూ టిక్స్ నుంచే మన ట్రేడ్ అనేది మనకు ఫేవర్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ ట్రేడ్ అనేది 1:1 అయితే ఇచ్చింది. 1:2 కోసం వెయిట్ చేద్దాం మనం. ఈ మధ్యలో మనం ఎటువంటి ప్యానిక్ అవ్వడం కానీ, ఎగ్జిట్ చేయడం కానీ, ట్రైల్ చేయడం కానీ చేయకూడదు. రిస్క్ టు రివార్డ్ అంటే రిస్క్ టు రివార్డే. ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఒక బేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్టర్డే రెసిస్టెన్స్ ఆర్ డే లో దగ్గర నుంచి కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక చిన్న పాస్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. బేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇది డబుల్ బాటమ్ కనుక ఫామ్ చేస్తే ఇది నేను బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. సో ఇది పవర్ కట్ వల్ల నేను బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఆ వీడియో అయితే లేదు. ఓకే, సో మన నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి టాటా పవర్లో తీసుకున్నాను. ఇది కూడా మనకి సేమ్ టాటా కెమికల్స్ కైండ్ ఆఫ్ ట్రేడే. గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సేమ్ నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల క్వాంటిటీ అనేది రెడ్యూస్ చేసుకున్నాను. ఇది మనకి ట్రేడ్ లాజిక్ ఏంటంటే గ్యాప్ ఫిల్ అయ్యింది. గ్యాప్ ఫిల్ తర్వాత ఒక రిజెక్షన్ కనిపించింది. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనకి ఎప్పుడైనా కానీ సేమ్ డైరెక్షన్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో గ్యాప్ ఫిల్ అయ్యింది, అక్కడ రిజెక్షన్ చూసి నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ట్రేడ్ మనకి పాజిటివ్గా మూవ్ అయింది. వెయిట్ చేద్దాం ఇప్పుడు టార్గెట్ కోసం. ఎస్ఎల్ అండ్ 1:2 అయితే మార్క్ చేసి ఆర్డర్ కూడా ప్లేస్ చేసేసాను. ఇక్కడ చూసుకుంటే నేను 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాను. 5 మినిట్స్లో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత కన్సల్టేషన్ అవుతుందంటే కొంచెం కైండ్ ఆఫ్ డబుల్ టాప్ కూడా ఫామ్ అవుతుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇన్ కేస్ అదే అయితే కనుక మన టార్గెట్ అనేది ఈజీగా హిట్ అయిపోతుంది. ఇక్కడ నెక్లైన్ అయితే ఫామ్ అయింది. ఈ నెక్లైన్ అయితే బ్రేక్ అయితే మనకి ఇమీడియట్గా మన టార్గెట్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెయిట్ చేద్దాం మనం టార్గెట్ కోసం. ఎటువంటి ఎమోషన్స్ని ట్రేడ్ మధ్యలో ఉన్నప్పుడు తీసుకురాకూడదు. సో మనం ఎంటర్ అయ్యే వరకే ఏదైనా అనాలిసిస్. ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ కోసం వెయిట్ చేయడం ఒకటే మనం చేయాల్సిందే.
ఇక్కడ చూసుకుంటే ఒక స్ట్రాంగ్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో నేనైతే టార్గెట్ అయితే హిట్ అయిద్దని అనుకుంటున్నాను. నేను ట్రేడ్ తీసుకున్నాక ఆల్మోస్ట్ 6 క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాయి 15 మినిట్స్లో. అంటే 2 అవర్స్ అయ్యింది నేను ట్రేడ్ తీసుకుని. ఇంకా టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు. టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. టైం ఎంతైనా కానీ మనమైతే మన టార్గెట్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ మనకి టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.